హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దోసకాయ పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్. దోసకాయ, 3 టమాటాలు, 1 వంకాయ ఇవి మగ్గిన తర్వాత దోసకాయ పచ్చిముక్కలు పచ్చడిలాగా చేసేసుకుంటాను ఫ్రెండ్స్. ఒక దోసకాయనైతే పొట్టు తీసుకున్నాను, దీని ముక్కలు కట్ చేసుకుంటాను. సగం ముక్క అయితే టమాటాలు వంకాయలు వేగుతున్నాయి కదా ఫ్రెండ్స్, దాంట్లో వేసేసాను. పచ్చిముక్కలు పచ్చడి అంటే అసలు పెద్దవాళ్ళు చేసేది ఎలా అంటే ఉత్తి పచ్చిమిరపకాయలు, చింతపండు, జీలకర్ర రోట్లో దంచేసి, దోసకాయ ముక్కలు కూడా రోట్లో దంచేసి తాలింపు పెట్టేవాళ్ళు ఫ్రెండ్స్ నా చిన్నప్పుడు. ఇప్పుడేమో ఇలా చేస్తున్నారు. కొంతమంది అయితే ఏరుశనగ గుళ్ళు, నువ్వులు కూడా వేస్తున్నారు. పచ్చిబద్దల పచ్చడి అంటే బద్దల పచ్చడి అంటే అలాగే చేసేవాళ్ళు. మరి ఇంకా మేము పిల్లలు తినరు కాబట్టి ఇక నేను కూడా కొంచెం ఇలాగ పచ్చిమిర్చి గ్రేవీ కొద్దిగా పొదిగించడం కోసం టమాటా, వంకాయ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ మగ్గిన తర్వాత జీలకర్ర, ఎల్లుల్లిపాయ వేసి కచ్చాబచ్చగా రోటి పచ్చడిలాగా ఒక తిప్పేసి పక్కన పెట్టేసి తాలింపు వేసుకొని, కొద్దిగా పచ్చి ముక్కలు అన్నందుకు పచ్చి దోసకాయ ముక్కలు తగలాలి కాబట్టి సగం అయితే పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అవి తర్వాత కలుపుకుంటాను. మూత పెట్టి కొద్దిసేపు ఉడికిస్తాను ఫ్రెండ్స్. టమాటా ఇంకొంచెం మెత్తపడాలి. ఇంకా చింతపండు కూడా పెట్టాలి ఫ్రెండ్స్. దోసకాయ పులుపు లేదు, అలాగని చేదు లేదు ఫ్రెండ్స్. అందుకని చిన్న ముక్క చింతపండు వేస్తున్నాను. టమాటాలు కూడా తీయగానే ఉన్నాయి, పుల్లగా లేవు ఫ్రెండ్స్. మూత పెడితే చింతపండు కూడా మగ్గిపోతుంది, మెత్తబడిద్ది. ఇక అప్పుడు చల్లార్చుకొని మిక్సీ వేసుకుందాం ఫ్రెండ్స్. 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఎల్లుల్లిపాయ రెబ్బలు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ దోసకాయలు కలుపుకోవటానికి ఈ ముక్కలు రెడీగా పెట్టుకున్నాను. మగ్గిపోయింది ఫ్రెండ్స్. కొద్దిగా ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ వేస్తాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలాగ నోరు బాగలేనప్పుడు ఒకసారి ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. సంగట్లోకైనా బ్రౌన్ రైస్లోకైనా ఏ కూర కలుపుకున్న బాగోదు ఫ్రెండ్స్. బ్రౌన్ రైస్లో పప్పుచారు ఒకటే బాగుంటుంది. పప్పుచారు, పచ్చళ్ళు, కారాలు ఇవే కానీ ఏ కూర అయినా బాగోదు, చప్పగా ఉంటుంది ఫ్రెండ్స్ ఆ రైస్లోకి. అందుకని ఈరోజు పచ్చడి అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చల్లార్చుకొని మిక్సీ వేస్తాను ఫ్రెండ్స్, తర్వాత చూపిస్తాను మళ్ళీ. ఆరిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మిక్సీ వేసుకుందాం. ముందుగా పచ్చిమిర్చి ఇవన్నీ పచ్చిమిర్చి వేసేద్దాం, తర్వాత అవన్నీ వేసేద్దాం ఫ్రెండ్స్. చేత్తోనైతే అన్నీ బాగా తీసుకోవచ్చు, స్పూన్తోనైతే లేట్ అయిపోద్ది. వేసిన తర్వాత జీలకర్ర, వెల్లుల్లిపాయలు కూడా వేసేద్దాం. ఒకసారి తిప్పుదాం ఫ్రెండ్స్ కచ్చాబచ్చాగా. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా కచ్చాబచ్చగా వేసుకున్న తర్వాత దోసకాయ ముక్కలు వేసేద్దాం ఫ్రెండ్స్. ఈ వేసిన తర్వాత ఎక్కువసేపు తిప్పే పని లేదు, అలా తిప్పేసి తీసేయటమే. బద్దల పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని రోట్లో చేసినట్టుగా చేశాను కచ్చాబచ్చగా. తాలింపు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే కొంచెం తాలింపు అయితే వేసాను. గిన్నెలో వేసుకొని తాలింపు కలుపుకుంటాను ఫ్రెండ్స్. గిన్నెలో తీసేసుకున్నాను ఫ్రెండ్స్, తాలింపు వేసేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అప్పుడప్పుడు ఇలాగా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కొంచెం కొంచెం వేస్తూ ఉంటారు. పచ్చడి అయితే చాలా బాగుంటుంది. చేసుకోండి, తినండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. పచ్చిబద్దల పచ్చడి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.